ఈరోజు చేపల కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేనైతే ఎల్లుల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఒకటి వేయను, ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీ కొడేస్తానండి. ఇంకా నాకు సింపుల్గా అయిపోయి చేపల కర్రీ ఒకటి చికెన్ కర్రీ అని టక్ మిక్సీ కొడుకొచ్చండి. చేపలు అయితే నేను ఉప్పు కారం పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, బయట పెడతాం. ఎప్పుడైతే దీన్ని మిక్సీ కొట్టాక ప్రాసెస్లోకి వెళ్తాం. చూడండి ఫ్యాన్ అయితే పెట్టాను. చూడండి కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు చేపల కర్రీ ఎప్పుడు కూడా మిక్సీ వేసుకొని చాలా ఫాస్ట్గా వేసుకుంటాను. కొంచెం చూడండి పచ్చిమిర్చి ఎప్పుడు కట్ చేసి వేయాలంటే మనం మిక్సీలో వేసేప్పుడు డైరెక్ట్గా పరవాన్నం వండుతున్నానండి. ఇంకా పాలు ఉన్నాయి కదా, పిల్లలు తింటారు కదా. చూడండి పరవాన్నం అయితే వండుతాను. రైస్ అయితే అన్నం ఇంకా రైస్ వేస్తాను. ఉప్పు వేస్తామండి, కారం, చూడండి ప్లస్ చేపలు అయితే ఒక్కొక్కటి చేపలు వేసేద్దామండి. ఈ చేపలు ఒక్కొక్కటి చింతపండు పులుపు అండి. చింతపండు పులుపు సరిగ్గా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. పులుసు కూడా టేస్టీగా ఉంటుంది. మనకి చేపే కాదండి, మనం పులుసు వేసుకున్నా కూడా తినచ్చు. అలాగే మన పాలు మరిగిపోతే 2 యాలక్కాయలు కూడా వేసేసుకొని పాలు దగ్గరికి వస్తాయి కదండి, కొద్దిగా బెల్లం పౌడర్ వేసేసుకొని, బెల్లం అంటే బెల్లం పౌడర్ ఏది ఉంటే అది మంచిదే. చూడండి మన చేపల కర్రీ అదేవిధంగా మన పరవాన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇలా వచ్చేసి దగ్గరికి అయిపోద్దండి, కొంచెం బయట ఇంకా చూడండి మన టిఫిన్ చట్నీ కూడా మన దోశ కూడా పళ్ళు వేసేసి ఇందులో వేసేసాను.